నమస్తే ఫ్రెండ్స్. ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మనకు ప్రధానంగా వినిపించే పేరు లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటాం. ఈమెతో పాటు ఇంకా ముగ్గురు పేర్లు కూడా ప్రధానంగా మనకు వినబడుతుంటాయి. ఒకటి రాణి అవంతిబాయి. ఈమె రామ్ఘర్ యొక్క రాణి, ఇప్పుడు భోపాల్లో ఉంటుంది. రెండవ ఆమె ఊదాదేవి పాసి. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తి. తర్వాత మూడవ ఆమె ఝుల్కారీ బాయి. ఈమె కూడా ఝాన్సీ లక్ష్మీబాయికి యుద్ధంలో చేదోడు బాదోడుగా ఉంటూ ఆమెకు సహాయకురాలిగా పనిచేసేది. దీనిలో ఇప్పుడు ప్రధానంగా ఊదాదేవి గురించి నేర్చుకుందాం. ఊదాదేవి 30 జూన్ 1930లో ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ. తర్వాత ఆమెకు మక్కా పాసి అనే ఆయనతో వివాహమైంది. ఆ వివాహమైన తర్వాత ఆమె జీవనం ఎలా కొనసాగిందో చూద్దాం ఇప్పుడు. అంటే అవధ్ యొక్క సంస్థానం రాజు అంటాం మనం, నవాబ్ వాజిద్ అలీ షా. ఆయన భార్య పేరు బేగం హజరత్ మహల్. ఈ బ్రిటిష్ వారి యొక్క కన్ను ఆ అవధ్ సంస్థానం మీద పడింది. 1956లో బ్రిటిష్ వారు యుద్ధం చేసి ఆ అవధ్ సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకున్నారు. అయితే ఆ రాజైనటువంటి నవాబ్ వాజిద్ అలీ షా చేసేదేం లేక ఇంట్లో భార్యకి ప్రజలకి ఏం చెప్పాడంటే, నేను లండన్ వెళ్ళి క్వీన్ విక్టోరియా గారిని కలిసి నా సామ్రాజ్యం నేను వెనక్కి తీసుకుంటాను, నేను పోయి మాట్లాడుతానని చెప్పి ఎవరికి చెప్పకుండా లండన్ వెళ్ళే కలకత్తాకు పారిపోయాడు. అప్పుడు చేసేదేం లేక ఆయన భార్య కూడా ఏమి చేయకుండా అలాగే ఉంది. కానీ ఇదే సమయంలో మెల్లమెల్లగా ఇక్కడ మీరట్లో, ఝాన్సీలో, అలాగే కాన్పూర్లో మొదటి స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన సమయంలో దాని ప్రభావం నెమ్మదిగా అవధ్ మీద పడింది. అప్పుడు బేగం హజరత్ మహల్ ఇదే మంచి సమయం అనుకొని ఏం చేసింది, తన సహాయకురాలైనటువంటి ఊదాదేవి పాసితో కలిసి సైన్యాన్ని తయారు చేసింది. ఆ సైన్యంలో ఊదాదేవి భర్త మక్కా పాసి గారు కూడాను, అలాగే మహిళా దళానికి నాయకురాలుగా ఊదాదేవి నాయకత్వం వహించి బ్రిటిష్ వారి మీద పోరాడి ఆ అవధ్ సంస్థానాన్ని స్వాధీనపరచుకున్నారు, తమ మీద వెనక్కి లాక్కున్నారు. తర్వాత ఈ అవధ్ సంస్థానపు రాజు పారిపోయిన ఎవరైతే ఉన్నారో వాజిద్ అలీ షా, ఆయన తన కొడుకని ఒక ఏమంటాం మనం ఫామ్ హౌస్ లాంటిది కట్టించుకున్నాడు. దాని పేరు సికిందర్ బాగ్. ఒక విల్ల, పెద్ద విల్ల, దాని చుట్టంతా ఏమో పళ్ళతో చెట్లు, తోటలు ఇలాంటివన్నీ ఉండేవి. అయితే ఈ వీళ్ళు అంటే మహిళా సైన్యంతోనూ పురుష సైన్యం, ఈ రెండు కూడాను ఆ సికిందర్ బాగును కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించారు. అది ఆక్రమించుకున్నాక అయితే ఈ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో ఆయన కర్నల్ కాలిన్స్, ఆయనకి అవమానంగా దూసింది. ఇంత చిన్న సైన్యం, ఇంత పెద్ద సైన్యాన్ని ఏ విధంగా ఓడించి చేస్తుందని చెప్పి మళ్ళీ ఆ బ్రిటిష్ రెసిడెన్సీని తిరిగి వెనక్కి లాక్కోవడానికి పెద్ద సైన్యంతో మళ్ళీ అవధి మీద యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేస్తున్న సమయంలో ఆ సికిందర్ బాగులో ఉన్నటువంటి సైనికులు, పురుష సైనికులు, స్త్రీ సైనికులు దాదాపు 2000 మంది
ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం బాగా చేశారు. కానీ బ్రిటిష్ వారి సైన్యం ముందు వీళ్ళు ఓడిపోక తప్పలేదు. సుమారు 2000 మంది పురుష సైనికులు చనిపోయారు, స్త్రీ సైనికులు చనిపోయారు. వాళ్ళలో ఈ ఊదాదేవి భర్త కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆమెకు మరీ విపరీతంగా కోపం వచ్చి ఉన్న కొద్ది సైన్యంతో బ్రిటిష్ వారితో పోరాడడం అంతా తెలివి తగ్గతనం ఇంకోటి కాదని ఆలోచించి ఆమె పురుష వేషం వేసుకొని ఆయుధాలు వీటన్నిటితో ఈ సికింద్రాబాద్ బాగ్ పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు పైకెక్కి చివరి కొమ్మల్లో కూర్చొని యుద్ధానికి సిద్ధంగా ఉంది. డే టైంలో యుద్ధం జరుగుతున్నప్పుడు లోపల సైనికులు బయట సైనికులు యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్య జరిగేది. కానీ చెట్టు కొమ్మల పైనుంచి ఈమె ఒక్కొక్క సైనికుని చంపుతూ పోయింది. ఈ విధంగా ఆమె దాదాపు 32 మందిని చంపింది. అయితే రాను క్రమంగా సికింద్రాబాద్ నుంచి అంటే రెసిడెన్సీలోంచి కాల్పులు తగ్గినప్పటికీ కూడాను సైనికులు ఎక్కువ మంది వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అబ్బా అని ఆలోచనలు పడి కాలిన్ గారు తమ సైనికుల్ని చేశారు. ఎక్కడి నుంచి వస్తుంది చూడు, ఇది మామూలుగా ఇక్కడి నుంచి కాదంటే వాళ్ళు చెట్టు కిందకి వచ్చి వాళ్ళకు అప్పుడు అర్థమైంది బుల్లెట్లు వస్తే ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ పక్కల నుంచి రావాలి, ఒక ప్రత్యేకమైన యాంగిల్లో వస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి చెట్టు పైన చూశారు. అంటే చూడడం కాదు, చెట్టు పై నుంచి వస్తున్నాయని అనుమానంతో ఆ కాలిన్ పాల్ గారు ఆ పైకి గుడిచి చెట్టు పైకి కాల్చమని చెప్పారు. దాంతో సైనికులందరూ చెట్టు పైకి ఒకేసారి తుపాకులతో కాల్చారు. దాంతో ఆమె చెట్టు పై నుంచి కింద పడింది. వీళ్ళు పోయి చూడగానే అప్పుడు అర్థమైంది పైనుంచి ఒక సైనికుడు మమ్మల్ని కొడుతుండని చెప్పి. దగ్గరికి పోయి ఆమె తలపాగా తీసి చూడగానే స్త్రీ కనబడింది. అంటే ఇంతవరదాకా వీళ్ళందరినీ చంపినటువంటి సైనికుడు పురుషుడు కాడు, స్త్రీ అని. ఆ తర్వాత తెలిసిన వాళ్ళు సైనికులు చెప్పారు, ఓ ఈమె ఊదాదేవి ఉందని చెప్పి. అప్పుడు ఆ కాలిన్ గారు ఆమె ధైర్యానికి మెచ్చుకుని ఆమె పార్థివ శరీరానికి సల్యూట్ కొట్టాడు. అంటే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ సైన్యం చేత గౌరవ వందనం అందుకున్న ఒక దళిత పోరాట యోధురాలే ఈ ఊదాదేవి. ఇలాంటి వారి గురించి తర్వాత వీడియోలు నేర్చుకుందాం. థ్యాంక్ యూ.